వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వచ్చి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మహనీయుల లక్ష్యాలతో, ఆశయాలతో, సిద్ధాంతాలతో ముందుకు సాగుతూ వారు చెప్పినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకుని ఒక ఎజెండాగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో మా పరిపాలన కొనసాగింది అని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా బడుగు బలహీన వర్గాల వారిని, పేదవారిని, అట్టడుగు వర్గాల వారిని పూర్తిగా విస్మరించింది. జ్యోతిరావు పూలే గారి సిద్ధాంతాలకి తూట్లు పొడిచింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి విలువ లేదు, పూలే గారి సిద్ధాంతాలకి, లక్ష్యాలకి, ఆశయాలకి విలువ లేదు. సొంత ఎజెండాతో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. పూలే గారి లక్ష్యాలేంటి? ఇళ్ళల్లో ఇంటికి వెలుగు అంటే ఆ ఇళ్ళలో అంతా కూడా చదువుకోవాలి, ఆ చదువు ద్వారానే దారిద్ర్యాన్ని నిర్మూలించవచ్చు, చదువు ద్వారానే సమాజంలో గౌరవం సంపాదించవచ్చు అని చెప్పని ఏదైతే నమ్మారో, ఏదైతే ఆయన చెప్పారో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య ప్రణవిల్లింది అని చెప్పని కూడా చెప్పవచ్చు. దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు విద్య కోసం ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టినటువంటి ఈ మధ్యకాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అందరూ కూడా చదువుకోవాలి అని చెప్పారు. పిల్లల దగ్గర నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నారు. సంస్కరణలు, పూలే గారి ఆశయాలు సంస్కరణ రూపంలో ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగంలో ప్రవేశపెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు తీసుకోవడం కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, అలాగే కరికులంలో ప్రవేశపెట్టినటువంటి, చదువులో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే ట్యాబులు ఇవ్వడం కానీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ కూడా ఏదైతే పూలే గారు అన్నారు ప్రతి ఒక్కరు చదువుకోవాలని, మరీ ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని, అదే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? విద్యా వ్యవస్థ అంతా కూడా కకలావికలం అయిపోయింది. డ్రాప్ అవుట్స్ వచ్చేస్తున్నాయి. ఫీజు రీఎంబర్స్ కాలేదు ఇప్పటి వరకు. 4,500 కోట్ల రూపాయలు ఉంది. చదువుకునేటటువంటి వారి యొక్క తల్లిదండ్రులు కాలేజీకి వెళ్తే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. వచ్చి తెలుగుదేశం వాళ్ళు దండలేసి పూలే గారి సిద్ధాంతాలను అమలు చేస్తామంటారు. ఎక్కడ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో విద్య పట్ల పూలే గారి లక్ష్యాలు? ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. బీసీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తారు. దానికి ఉదాహరణ జోగి రమేష్. దానికి ఉదాహరణ సంబంధం లేనటువంటి వాళ్ళని ఇరికిచ్చి బీసీలని గౌరవిస్తామని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు. అలాగే మహిళా సాధికారత, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, క్యాబినెట్లో మహిళలకి ప్రత్యేకమైనటువంటి స్థానం, క్యాబినెట్లో బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీలకి గౌరవించినట్టుగా, బీసీలకి స్థానం కల్పించినట్టుగా ఏ క్యాబినెట్లో కూడా లేదు. అంటే పూలే గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నటువంటిది ఎవరు అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు పెడతా ఉన్నాం. కాబట్టి బడ్జెట్లో కూడా బీసీలకు సంబంధించినటువంటి కేటాయింపులు, పేదరిక నిర్మూలన, అందరూ కూడా ఇల్లు ఉండాలి, అందరూ చదువుకోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పని ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసింది. దాదాపుగా 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నిధులు జమ చేశాం అన్ని పేదరిక నిర్మూలన కోసం. అది పూలే గారి సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం అంటే. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రంగాలతో పాటు పూలే గారి లక్ష్యాలని, సిద్ధాంతాలకు కూడా తూట్లు పడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడి
పోరాటం చేస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్ధంతి సందర్భంగా మన తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఘన నివాళులు ఇర్పించడానికి మా డిప్యూటీ మేయర్ గారు శైలజ గారు, అలాగే మా కార్పొరేటర్ అనిత గారు, అలాగే మా పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరం ఈరోజు వచ్చి జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆశయాల్ని ఈరోజు పుణుకు పుచ్చుకొని తీసుకెళ్తున్న వ్యక్తి ఈ రాష్ట్రంలోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఘంటాపదంగా మేము తెలియచేయగలం. ఎందుకంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారు స్వతంత్రం రాకముందే ప్రతి ఒక్క మహిళ విద్యావేత్త అవ్వాలి, మహిళలు విద్యను అభ్యసిస్తేనే ఈ రాష్ట్రం కానీ లేకపోతే ఈ దేశాలు కానీ వృద్ధిలోకి వస్తాయని నమ్మిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆ రోజుల్లో మహిళలను బయటికి పంపించకపోవడం మూలాన, ఎన్నో రకాల ఆంక్షలు ఉండడం మూలాన ఆయన సతీమణైన సావిత్రిరావు పూలే గారిని విద్యను అభ్యసించి ఆవిడికి విద్యను అభ్యసించడమే కాకుండా ఆవిడ ద్వారా మిగతా మహిళలను కూడా విద్యావంతులను చేసే విధంగా ఆ రోజు సావిత్రిరావు పూలే గారిని బయటికి పంపించడం కానీ, ఆవిడ ద్వారా మహిళలకి విద్యను అభ్యసించడం కానీ జ్యోతిరావు పూలే గారు చేసిన ఒక పెద్ద సంస్కరణ ఈ భారతదేశంలో అని తెలియచేయచ్చు. ఎందుకంటే ఆయన వేసిన విత్తనం ఈరోజు రాష్ట్ర ప్రధాని నుంచి సర్పంచ్ వరకు మహిళలు ఎంతోమంది ఈరోజు మాలాంటి మహిళలు అందరం బయటకు వచ్చి ఈ రకంగా ఈరోజు బయట నించున్నాము అని అంటే దానికి కేవలం జ్యోతిరావు పూలే గారు ఆ రోజు వేసిన విత్తనం. అంటరానితనాన్ని నిర్మూలించడం కానీ, లేకపోతే అందరూ విద్యను అభ్యసించాలన్న ఆయన నినాదం కానీ, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నవో దీన్ని తీసుకొచ్చి ఈరోజు పెద్దలకి ధనికుల పిల్లలు మాత్రమే ఇంజనీరింగు, మెడిసిన్ చదువుకునే రోజులై, కానీ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక్క నినాదంతో ఈ భారతదేశంలో, అందులో ఆంధ్ర రాష్ట్రంలోన ప్రతి ఒక్క పిల్లలు ఇంజనీరింగ్ చదువుకొని, మెడిసిన్స్ చదువుకొని అదర్ కంట్రీస్ వెళ్ళి అక్కడ కూడా స్థిరపడ్డారు అని అంటే దానికి కారణం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు. అదే తండ్రికి తగ్గ తనయుడుగా ఇంకొక మెట్టు ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రతి నిమిషం విద్యని ప్రతి ఒక్కరికి మనం అందిస్తే, మనం ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉంది అంటే పిల్లలకి అది విద్య మాత్రమే అని నమ్మి పూలే గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 50% మహిళలకి రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా కూడా మహిళలు ఇండ్లు ఎంత చక్కగా చక్కదిద్దుకోగలరో, అలాగే రాజకీయంగా వీళ్ళు బయటకు వస్తే వీళ్ళు అదే రకంగా ఇంటిని చక్కదిద్దినట్టే వాళ్ళ రాష్ట్రాలను, మన రాష్ట్రాన్ని కూడా చక్కదిద్దగలరు అన్న ఒక మంచి ఉద్దేశంతో సర్పంచ్ నుంచి హోమ్ మినిస్టర్ వరకు ప్రతి ఒక్క స్థాయిలోన మహిళల్ని 50% రిజర్వేషన్ పెట్టి ముందుకు నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీసీలని ఏ రకంగా అనగదొక్కుతున్నారు, ఈరోజు బీసీలకి ఏ రకంగా కేసులు పెడుతున్నారు అన్నది మనం చూస్తున్నాం. సంవత్సరంన్నర అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఇంకా మీరు మేర్కోలే. ఇంకా మీరు మీ గవర్నమెంట్లోన మీ అధికారులు మీ అంతా మీదే ఉంది. మీ పరిపాలనలోన జోగి రమేష్ గారు మద్యం కల్తీ మద్యం చేస్తున్నారు అని చెప్పడానికి మీరు సిగ్గుపడాల. ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి దాటిపోయింది, దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. అంటే మీ యంత్రాంగం అంతా నిద్రపోతుందా? మీ పరిపాలన నిద్రపోతుందా? ఒక జోగి రమేష్ గారు ఈరోజు ఆ పని చేశారు అని చెప్పి కల్తీ మద్యం చేశారని చెప్తున్నారే, అంటే మీ యంత్రాంగం మొత్తం నిద్రపోతుందా? మీరు అబద్ధాలు మాట్లాడేసి, మీరేదో లేనిపోయినవి కేసులు పెట్టేసి మేమేదో సునకానందం పొందుతామని అంటే రేపటి రోజున అంతకంతా మీరు అనుభవిస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. రేపటి రోజున ఇంతకు 10 మీకు అప్పచెప్తామని మేము తెలియజేసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.